ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఆనంది వాళ్ళ పుట్టింటికి వస్తారు. ఇక రాగానే అక్కడ ఉన్న సింహాద్రి, పద్మమ్మ, సీను వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా వాళ్ళు వస్తూ ఉండగా దారినంతటికి కూడా లైట్స్ అరేంజ్ చేస్తారు. అది చూసి ఆనంది అయితే, ఏంది నాయన ఇది, ఏంది ఇలా లైట్స్ మొత్తం సెట్ చేశారేంటి, అసలు ఎందుకు ఇలా చేశారని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సింహాద్రి అయితే, బిడ్డ నువ్వు వస్తున్నావంటే, అది అల్లుడు గారు నువ్వు వస్తున్నారంటే మాకు పండుగే కదా, అందుకే పండుగ చేసుకున్నట్లుగా ఇంటిని అలంకరించామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎవరే అలా నిలబడే మాట్లాడుతావు ఇంద్ర, ఈ వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా అని చెప్పి సింహాద్రి అయితే సీనుతో అంటూ ఉంటాడు. ఇక కూల్ డ్రింక్ తీసుకుని వచ్చి ఆనందికి ఒకటి ఇచ్చి, ఇంకొకటి ఆదిత్య బాబు గారు తీసుకోండి, మీకోసమే కూలింగ్ ఉంది తీసుకోండి పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి సింహాద్రి అయితే, ఓ మీరు కూల్ డ్రింక్ తాగరా, ఉండండి అయితే ఇప్పుడే తీసుకువస్తానని చెప్పి కోనసీమ కొబ్బరి బొండం అని చెప్పి ఇస్తూ ఉంటాడు. మామ అది మనం కూకట్పల్లిలో కొన్నాం కదా, కోనసీమ నుండి ఎక్కడి నుండి వచ్చిందంటే, అది అక్కడి నుండి తీసుకొచ్చినారా అని చెప్పి అంటాడు. మామ నీది మామూలు బుర్ర కాదు మామ అని చెప్పి సీను సింహాద్రితో అంటూ ఉంటాడు. అలా వాళ్ళైతే సరదాగా గడుపుతారు. ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా కలిసి రావడంతో అక్కడ ఉన్న సింహాద్రి, పద్మమ్మ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇదంతా చూసి ఆనంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.